పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను 2022లో గద్దెదించడానికి కారణం అమెరికానా? అమెరికా ఒత్తిడితో పాక్ మిలిటరీ ఖాన్ను ప్రధాని పదవి నుంచి తొలగించిందా? ఇక ఖాన్ ఒంటెత్తు పొగడుకుపోయి ఉన్న పదవి ఓడగొట్టుకుని ప్రస్తుతం జైల్లో మగ్గడానికి కారణం ఆయన చేజేతులా చేసుకుందేనా అంటే అవునైన సమాధానాలే వస్తున్నాయి. తాజాగా అధికార రహస్య పత్రం లీక్ కావడంతో ఈ అంశాలన్నీ వెలుగు చూస్తాయి. ఖాన్ను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అమెరికా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చిందని స్పష్టమవుతోంది. అదీ కాకుండా ఇమ్రాన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉంటున్నట్టుగా ప్రకటించడం ఒక కారణమైతే, రెండోది పాకిస్తాన్లో అమెరికా బేస్లను అనుమతించకపోవడంతో ఇక ఖాన్ను సాగనంపడమే మేలని అమెరికా నిర్ణయించింది. ఖాన్ను బలవంతంగా పదవి నుంచి తప్పించి షరీఫ్ను కూర్చోపెట్టింది. మరి ఖాన్ పదవి కోల్పోవడానికి కారణమేంటో ఓ లుక్కేద్దాం. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే పాకిస్తాన్ అమెరికా దయాదాక్షిణ్యాలపై బతికింది. ప్రస్తుతం కూడా బతుకుతోంది. అమెరికా ఇచ్చే డాలర్లతో పాకిస్తాన్ నెట్టుకొస్తోంది. గత కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా పాకిస్తాన్కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఎయిడ్ రూపంలో డబ్బిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ అమెరికా ఎయిడ్ కట్ చేస్తే పాకిస్తాన్ రోడ్డున పడాల్సిందే. మరి అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లిచ్చి ఆదుకున్నప్పుడు ఖచ్చితంగా వారి పెత్తనం పాకిస్తాన్పై ఉంటుంది. పాకిస్తాన్లో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు ఆడమన్నట్లు విరాడాల్సిందే. ఎదురు తిరిగితే ఇక పుట్టగతులుండవు. ఇక ఇమ్రాన్ ఖాన్కు అది తెలియక అమెరికాతో ఢీకొనడంతో అసలుకే మోసం వచ్చి ప్రస్తుతం భార్యతో కలిసి జైల్లో మగ్గుతున్నాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికొస్తే క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచాడు. నేషనల్ హీరో అయ్యాడు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరంటే ఇమ్రాన్ అని చెప్పుకోవాల్సిందే. ఆ ప్రజాదరణతో ఆయన నవాజ్ షరీఫ్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ లేదా పీటీఐఈ పార్టీని ప్రారంభించారు. 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆయన చోటామోటా పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఇక తాజా వివాదం విషయానికొస్తే ఆయన అమెరికా చెప్పిన విధంగా నడుచుకోకపోవడంతో ప్రధాని పదవిని కోల్పోయారని ఇన్వెస్టిగేటివ్ అవుట్లెట్ డ్రాప్ సైట్ వెల్లడించింది. అధికార రహస్య ఒరిజినల్ పత్రాన్ని ప్రచురించి మరోమారు ఖాన్ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. మరోమారు పాకిస్తాన్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఖాన్ 2022 కంటే ముందు నుంచి తనను పదవి నుంచి దించడానికి అమెరికా కుట్ర పన్నుతోందని పలుమార్లు బహిరంగ సభల్లో ప్రస్తావించారు. తనను గద్దెదించడానికి విదేశీ హస్తాలు కాచు కూర్చున్నాయన్నారు. అయితే ప్రస్తుతం ఖాన్ని తొలగించడంలో వాషింగ్టన్ హస్తం ఉందని తేలిపోయింది. కాగా ఇన్వెస్టిగేటివ్ అవుట్లెట్ డ్రాప్ సైట్ ఒరిజినల్ డాక్యుమెంట్ సైపర్ను ప్రచురించింది. కాగా అధికార రహస్య పత్రాల డాక్యుమెంట్ కేబుల్ 10678గా చెప్పుకొచ్చింది. అయితే ఏప్రిల్ 2022లో వాషింగ్టన్లో అప్పటి పాకిస్తాన్ రాయబారి అలాగే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి డొనాల్డ్ ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రవేశపెట్టడానికి ముందు భేటీ అయ్యారని డ్రాప్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి అమెరికా కుట్ర పన్నుతోందని ఆరోపించాడు. దీనికి ఆయన చెబుతున్న కారణం తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వారికి నచ్చలేదు. అదేకాకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తాను తటస్థంగా ఉండడం, అలాగే రష్యా చైనాలకు వ్యతిరేకంగా అమెరికాతో పూర్తిగా ఏకీభవించడానికి తాను నిరాకరించడం వల్ల తనను పదవి నుంచి తొలగించేందుకు అమెరికా తెర వెనుక కుట్రలు పన్నుతోందని ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఈ ఆరోపణలు చేశారు. అయితే ఖాన్ ఆరోపణల్ని వాషింగ్టన్ ఖండించింది. ఖాన్ వాదనలో ఎలాంటి నిజం లేదని, వాషింగ్టన్ ప్రమేయం ఉందని నిరూపించడానికి ఖాన్ ఎప్పుడూ ఎలాంటి ఆధారాలు చూపించలేదని అమెరికా పలుమార్లు ఖాన్ వాదనకు కౌంటర్ ఇచ్చింది. అయితే అప్పట్లో ఖాన్ తన వద్ద సాక్ష్యాలున్నాయని పలు బహిరంగ సభల్లో ఆయన ఒక కాగితం చూపించేవారు. అవసరమైనప్పుడు తెల్లటి కాగితంలోని వివరాల్ని ప్రజలకు చెబుతానని అనేవారు. అలాగే పాకిస్తాన్లో వారసత్వ రాజకీయాలకు తెరతీసిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ రెండూ కలిసి తనను అధికారంలోంచి తొలగించాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అయితే ఇమ్రాన్ ఆరోపణల్ని ఇటు పీపీపీ,
PMLN రెండూ తోసిపుచ్చాయి. ఆయన రాజకీయ వైఫల్యాలతో పాటు రాజ్యాంగపరంగా ఆయన్ను పదవి నుంచి తొలగించారని ఈ రెండు పార్టీలు చెప్పాయి. అయితే పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధానమంత్రిని అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఖాన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన్ను అవినీతి కేసులో జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. అయితే తాజాగా డ్రాప్ సైట్ రహస్య పత్రం ప్రచురించడంతో ఖాన్ పార్టీకి కొత్త జోష్ వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీ PTI ఆయన మద్దతుదారులు తమ నాయకుడిని కుట్రపూరితంగా తొలగించడానికి విదేశీ హస్తం పనిచేస్తోందని గతంలో చెప్పాయి. అది వాస్తవమే అని తేలిపోయిందని వాదించడానికి వారికి చక్కటి అవకాశం లభించింది. అయితే డొనాల్డ్కు అలాగే వాషింగ్టన్లో పాకిస్తాన్ రాయబారికి మధ్య జరిగిన చర్చల్లో పలుమార్లు క్షమిస్తామన్న ప్రస్తావన వచ్చింది. ఇమ్రాన్ను దారి నుంచి తప్పించుకున్న తర్వాత లేదా జైలుకు పంపిన తర్వాత పాకిస్తాన్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని అన్నట్లు డ్రాప్ సైట్ పేర్కొంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే సైనిక తిరుగుబాట్లు, రాజకీయ ఆర్థిక అస్థిరత, అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం వల్ల చాలా కాలంగా వెలివేసిన దేశంగా పరిగణింపబడేవారు. అయితే ట్రంప్ తన మొదటి టర్మ్లో పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్లో కోత విధించారు. అలాగే 2021లో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కూడా ఖాన్తో దూరంగానే ఉన్నారని నివేదికలో వివరించింది. అయితే ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తుతం పాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అమెరికా ప్రెసిడెంట్ తరపున ఒక ఉన్నతాధికారి ఖాన్ కలవడానికొస్తే అతన్ని కలవడానికి ఖాన్ నిరాకరించాడని, తాను ఉన్నతాధికారుల్ని కలవనని, తన హోదాలో ఉన్నవారితో మాత్రమే కలుస్తానని జో బైడెన్ పంపించిన ఉన్నతాధికారిని కలవడానికి నిరాకరించారు. అంటే జో బైడెన్ స్థాయి వారితో మాత్రమే కలుస్తానని ఖాన్ అనడం ఆయన్ను చిక్కుల్లో పడేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఆగస్టు 5, 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించాయి. వెంటనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు అమెరికా ఖాన్ను పాకిస్తాన్లో తమకు బేస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. దీనికి ఖాన్ బహిరంగంగానే బేస్ ఇవ్వడానికి నిరాకరించారు. అదీ కాకుండా రష్యా యుక్రెయిన్పై ఫిబ్రవరి 2022లో యుద్ధానికి దిగింది. అదే రోజు ఖాన్ మాస్కో వెళ్లి పుతిన్తో కలిసొచ్చారు. అయితే ఖాన్ రష్యా వెళ్లడానికి ముందు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని అమెరికా కోరినా ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఇది కూడా అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి ఓటింగ్లో పాల్గొని యుక్రెయిన్లో రష్యా చొరబాటును ఖండించాల్సుండగా ఓటింగ్కు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. దీంతో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆగ్రహానికి పాకిస్తాన్ గురికాక తప్పలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అమెరికా ఇక ఖాన్ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కొనసాగించడానికి వీల్లేదని నిర్ణయించింది. ఇక డొనాల్డ్ పాకిస్తాన్ రాయబారితో మాట్లాడుతూ ఖాన్ని తొలగిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని, ఖాన్ను పార్లమెంటరీ ఓటు ద్వారా దించేయాలని సూచించారు. లేదంటే అమెరికాతో పాటు యూరప్లు మీకు దూరంగా జరుగుతాయని, మీరు ఏకాకి కావాల్సొస్తుందని పాక్ రాయబారిని హెచ్చరించారు. ఇక ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత శక్తివంతమైన మిలిటరీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పాక్ మిలిటరీ నేరుగా వాషింగ్టన్తో సంబంధాలు కొనసాగించింది. ఇక ఖాన్కు అమెరికా సంబంధాలు బెడిసిన తర్వాత పాక్ మిలిటరీ మాజీ CIA లాబీయిస్ట్ను రిక్రూట్ చేసుకుని అమెరికా ప్రభుత్వంలో లాబీయింగ్కు ఆయన సేవలు వినియోగించుకుంది. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తనకు తాను ఆయన ఫీల్డ్ మార్షల్ హోదాని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ ప్రభుత్వానికి అతి దగ్గరయ్యారు. ఇక పాకిస్తాన్ సౌదీల మధ్య రక్షణ ఒప్పందాన్ని ఖాన్ తిరస్కరించారు. మునీర్ ఇటీవలే ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక పాకిస్తాన్లో చైనా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నుంచి ప్రారంభించింది. మునీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒక మునీర్ షరీఫ్లో ట్రంప్ దగ్గరైన సమయంలో డ్రాప్ సైట్ ఖాన్ను గద్దెదించడానికి తెరవెనుక జరిగిన తతంగం గురించి ప్రస్తావించింది. మరి ఖాన్ పార్టీ PTI ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.